హలో, హాయ్ అండి, నమస్తే. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ దిబ్బ రొట్టె అండి. బన్ రొట్టె అని కూడా అంటారు చాలామంది. అందులోకి కారపొడి అండ్ ఇది టమాటా పచ్చడి, ఇది పుదీనా పచ్చడి అండి. పుదీనా టమాటా పచ్చిమిర్చి వేసిన పచ్చడి. ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది పచ్చడి. టేస్ట్ చేద్దాం ఒకసారి పుదీనా పచ్చడి దిబ్బ రొట్టె. చూడండి దిబ్బ రొట్టె ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది దిబ్బ రొట్టె, టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందండి. చూడండి చాలా బాగుంది. అసలు దిబ్బ రొట్టె టేస్టే వేరండి. అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదో జాలి జాలిగా చాలా బాగా వచ్చింది. చూడండి చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది. టమాటా పచ్చడితో టేస్ట్ చేస్తున్నాను. అన్నీ బాగుంటాయండి ఇందులోకి, దిబ్బ రొట్టెలోకి. చాలా బాగుందండి. పుదీనా పచ్చడిలోకి అయితే సూపర్గా ఉందండి. చాలా చాలా బాగుంది. పుదీనా పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ప్లస్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి. మా ఇంట్లో దిబ్బ రొట్టె అంటే చాలా ఇష్టం అందరికీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పుదీనా పచ్చడితోటి ట్రై చేయండి. పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలో కూడా. చాలా బాగుందండి. టమాటా పచ్చడి, కారప్పొడి, పుదీనా చట్నీ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.